హలో బిజినెస్ ఫ్రీక్స్, వెల్కమ్ టు అవర్ 30 Day GMB ఛానల్ డే 4. సో ఇంతకుముందు మీరు డే 1, డే 2, డే 3 వీడియోస్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మీరు ఆ వీడియోస్ చూడకపోతే వెంటనే డిస్క్రిప్షన్స్ లో ఆ వీడియోస్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఆ 3 వీడియోస్ చూడండి, ఆ తర్వాత మీకు డే 4 వీడియో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతి బిజినెస్ ఓనర్ ఒక్కటే కోరుకుంటారు, అదేంటంటే కస్టమర్ వాళ్ళ సర్వీసెస్ ని మనం సెట్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ టాప్ లిస్టింగ్ లో రావాలని చెప్పి. అయితే అందరు కోరుకునేదే, కానీ ఎప్పుడు మనం టాప్ ర్యాంక్ అవుతాం అనేది మనం చేసిన ఆప్టిమైజేషన్ సరిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ర్యాంక్ అవుతాం. సో అలాంటి ర్యాంకింగ్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అది సర్వీసెస్ యాడింగ్. ఏంటంటే ఎగ్జాంపుల్ మనం ఒక సర్వీస్ ని తీసుకున్నాం. నేను ఒక న్యూట్రిషనిస్ట్ అనుకున్నాను. న్యూట్రిషనిస్ట్ అంటే అర్థమవుతుందా గూగుల్కి? అర్థమవుతుంది. జస్ట్ న్యూట్రిషన్ అని ఒక వర్డ్ ని మాత్రమే ఇచ్చాం, కానీ మన గురించి మనం ఏ విషయంలో మనం న్యూట్రిషన్ అనేది వివరించామా? వివరించలే, జస్ట్ న్యూట్రిషన్ అన్నాం. మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ న్యూట్రిషనిస్టులు అవైలబుల్ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది వెయిట్ లాస్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు, కొంతమంది వెయిట్ గెయిన్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు, కొంతమంది కస్టమర్ సర్వీసెస్ ని బేస్ చేసుకుని, అలాగే డయాబెటీస్ డైట్ ప్లాన్, ఇంకా డయాబెటీస్ కన్సల్టేషన్ అని, న్యూట్రిషన్ ప్లానింగ్ అని చాలా రకాల ప్లాన్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. కొంతమంది లేడీస్ కన్సీవ్ అయి ఉంటారు, వాళ్ళకు ఒక సపరేట్ డైట్ ప్లాన్ ఇస్తుంటారు. కస్టమైజ్డ్ న్యూట్రిషన్స్ ఎంతో మంది అవైలబుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇవేవి కూడా వాళ్ళ జిఎంబి ప్రొఫైల్లో కరెక్ట్ వే ఆఫ్ ఆప్టిమైజేషన్ చేయలేదన్నమాట. మరి ఈ రోజు నేను వెళ్ళి నాకు 30 years డైట్, అంటే 30 years టైంలో ఎలాంటి డైట్ తీసుకోవాలి అని సెట్ చేసినప్పుడు వాళ్ళు ర్యాంక్ అవుతారా? అవ్వరు. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు డైట్ రూల్స్ని. సో సర్వీసెస్ యాడ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఎగ్జాంపుల్ న్యూట్రిషనే తీసుకుందాం మనం. ఆ న్యూట్రిషనిస్ట్ కనుక 60 years డైట్ ప్లాన్ ప్రొవైడ్ చేయనట్లయితే ఆ సర్వీస్ని మన బిజినెస్లో లిస్ట్ అవుట్ చేయొద్దు. అలాగే ఎస్పెషల్గా పీసీఓడి ఉన్న లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక సపరేట్ డైట్ ప్లాన్ ఉంటుంది. సో మనం దానిని యాడ్ చేయకూడదు, ఎందుకంటే నేను ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే మోనోపాజ్ స్టేజ్ అని ఒక స్టేజ్ ఉంటుంది, ఆ దానికి వేరే డైట్ ప్లాన్ ఉంటుంది, దానిని కూడా నేను యాడ్ చేయకూడదు, ఎందుకంటే నేను ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి. సో ఇలా మన సర్వీసెస్ పట్ల మనం అవేర్గా ఉండాలి. మనం ఏ సర్వీసెస్ ఇస్తున్నామో అవి లిస్ట్ అవుట్ అయ్యాయా, మనం ఇవ్వని సర్వీస్ కూడా యాడ్ చేసామా? సో ఎందుకంటే ఇవ్వని సర్వీస్ని మనము యాడ్ చేసినప్పుడు కస్టమర్ దానికోసం కాల్ చేస్తే మనకు అనవసరంగా కన్వర్సేషన్స్ వేస్ట్ అవుతున్నాయి, వాకిన్స్ వేస్ట్ అవుతుంది. మనం ఇస్తున్న సర్వీసెస్ పట్ల అవేర్ కలిగి ఉండాలి. ఇలా మన జిఎంబికి సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ కీవర్డ్ని సెట్ చేసినా మన బిజినెస్ టాప్లోకి రావాలన్నా, సెర్చ్లోకి రావాలన్నా కంపల్సరీగా సర్వీసెస్ యాడ్ చేయాలి. మనము యాడ్స్ రన్ చేసుకోవడము, లేకుంటే ఏవేవో చేసే బదులు కరెక్ట్గా మనం ఇస్తున్న సర్వీసెస్ని లిస్ట్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి మీ బిజినెస్ ప్రొఫైల్లోకి వెళ్ళి మరి సర్వీసెస్ యాడ్ చేశారా లేదా తెలుసుకోండి. ఎలా తెలుసుకోవచ్చు? ఎలా అంటే ఇక్కడ 9 dots ఉన్నాయి కదా, ఈ 9 dotsని క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంది, ఈ ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్లో సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ దగ్గర కరెక్ట్గా ఒక్కొక్క సర్వీస్ని రీడ్ చేయండి. రీడ్ అవుట్ చేసినప్పుడు మీరు ఇస్తున్న సర్వీసెస్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత మీరు ఇవ్వని సర్వీసెస్ ఏదైనా మర్చిపోయి ఏదైనా యాడ్ చేశారేమో చూసుకొని దాన్ని డిలీట్ చేసుకోండి. కరెక్ట్గా ఫస్ట్ మీరు ఇస్తున్న సర్వీసెస్ అన్ని లిస్ట్ అవుట్ అయ్యా లేదా కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. దట్ సింపుల్. సర్వీసెస్ని యాడ్ చేయడం చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్ జిఎంబి ప్రొఫైల్ ర్యాంక్ అవ్వడానికి. సో ఇది ఫ్రెండ్స్, ఇది మన డే 4 వీడియో. నెక్స్ట్ డే 5 వీడియోకి మీరు స్టే ట్యూన్గా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.